దయ్యం బంగ్లా. రమేష్ అతని స్నేహితులతో కలిసి ఒక ప్రదేశానికి వెళ్లాడు. అది చాలా పురాతనమైన బంగ్లా. జనాలు చెబుతూ ఉండేవారు ఆ బంగ్లాలో దయ్యం ఉందని. కాని రమేష్ నమ్మలేదు. ఒకరోజు రాత్రి స్నేహితులతో కలిసి రమేష్ ఆ బంగ్లాలోకి వెళ్లాడు. లోపల ప్రవేశించిన వెంటనే విపరీతమైన చల్లదనం అనిపించింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరో చెవిలో మెల్లిగా నవ్వుతున్నట్టు అనిపించింది. అతను వెనక్కి తిరిగి చూసేలోపే అద్దంలో ఎర్రని కళ్లతో ఒక ఆత్మ కనిపించింది. అందరూ భయంతో పరుగు తీశారు. కాని రమేష్ మాత్రం గంభీరంగా నిలబడి, నీకు ఏమి కావాలి అని అడిగాడు. ఆ దయ్యం మృదువుగా మాట్లాడింది. ఈ బంగ్లాలో నేను చనిపోయాను. నా ఆత్మ ఇక్కడే ఇరుక్కుంది. నన్ను విముక్తి కల్పించండి. రమేష్ వెంటనే పూజారి దగ్గరికి వెళ్లి ఆత్మకు శాంతి కలిగేలా పూజ చేయించాడు. పూజ ముగిసిన వెంటనే ఆ దయ్యం ఒక్కసారిగా వెలుతురుగా మారి మాయమైంది. అప్పటినుంచి ఆ బంగ్లాలో ఎవరికి భయం అనిపించలేదు. రమేష్ ధైర్యం, తెలివితేటలు ఆత్మను విముక్తి కల్పించాయి. మొత్తం కథ తతం. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా భయంకరమైన కథలు కావాలా?